హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలిని సంతోష్ 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఈరోజు రాఖీ పండగ కదా, సో రాఖీ పండగ రోజు ఏదో ఒకటి స్పెషల్ ఉండాలి కదా. కాబట్టి మా ఇంట్లో ఈరోజు చికెన్ అన్నమాట. పైగా నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఏం వెళ్ళలేదు, అన్నయ్య ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడే కట్టిస్తున్నా, లేకపోతే ఊరికి వెళ్ళాల్సి వచ్చేదన్నమాట. సో ఇక్కడే ఉన్నారు కాబట్టి చిన్నగా మనం ఏదో చికెన్, పండగలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే కదా. సో చికెన్ తీసుకొచ్చినాం, చికెన్ ప్రిపేర్ చేస్తున్నాం. సో ఈరోజు మేము రాఖీ ఎలా జరుపుకున్నామో వీడియో వ్లాగ్లో చూపించాలనుకుంటున్నా, చూసేయండి. ఫస్ట్ వంట చేసినాకనే రెడీ అయిదామని ఫిక్స్ అయినా అనమాట. స్నానం ఆల్రెడీ చేసేసిన, కానీ నార్మల్ డ్రెస్ వేసుకున్నా. మళ్ళీ అదంతా చెమట వస్తుంది కదా, మనం వంట చేసి రెడీ అయిన తర్వాత మళ్ళీ వంట చేస్తే అదంతా ఇక రెడీ అయినట్టే ఉండదు, మనశ్శాంతి ఉండదు అనేసి ఫస్ట్ వంట చేసిన తర్వాత రెడీ అయిదాం, సారీ కట్టుకుందామని ఫిక్స్ అయినాం అనమాట. లేవడంతోనే రూమ్ ఊడ్చేసిన, తోడ్చేసిన, దీపం పెట్టేసిన, స్నానం చేసి దీపం పెట్టేసిన అన్నమాట. సో నెక్స్ట్ ఇక వంట అయిన తర్వాత ఇక రెడీ అయిదామని ఫిక్స్ అయినా. మా ఆడపడుచు వస్తుందన్నమాట, వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టడానికి అయితే వస్తుంది. మేము ఏ ఫెస్టివల్ చేసినా పెద్ద ఓవర్గా ఏం చెయ్యము, నార్మల్గా సింపుల్గానే చేసుకుంటాం అన్నమాట. ఎంత ఓవర్గా హెవీగా ఏం ఉండదు. లేవడం అయితే చాలా లేట్గా లేచాము. ఎట్లా హాలిడే కదా అని మా వారికి డ్యూటీ ఉంది, కానీ కొంచెం లేట్గా వెళ్ళారు. మధ్యాహ్నం 12కి అలా వెళ్ళారన్నమాట. సో లేట్గా లేచి ప్రాసెస్ అంతా లేట్గా చేద్దాం, రేపు ఎట్లా మళ్ళీ సండేనే కదా అనేసి ప్రశాంతంగా రిలాక్స్గా వంట చేసుకున్నాను. నాకు 3 days నుంచి అసలు నిద్ర లేకుండే, కాబట్టి మంచిగానే పడుకొని లేచిన అన్నమాట. అసలు ఈ వీడియో నిన్న అప్లోడ్ చేయాల్సింది, కాకపోతే కొంచెం వేరే బిజీ వర్క్స్ ఉండడం వల్ల నేను చేయలేకపోయినా. పాపతోనే అవ్వట్లే నాకు, వీడియో తీయడం తీసేస్తున్నా, కానీ దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ అవన్నీ చేయాలంటే పాపతోని అస్సలు కుదరట్లే నాకు. సో ఈరోజు కుదిరిందన్నమాట. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్రతి ఒక్కటి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ చేయట్లేరు, లైక్ కూడా చేయట్లేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో సపోర్ట్ చేయండి. కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఇది ప్రాసెస్లో పెట్టి రెడీ అయిదాం అనుకుంటున్నా. అది అయ్యేంత లోపు మధ్య మధ్యలో మా వారిని చూడని అయితే చెప్పేసిన అనమాట. మా వారు చూసిర్రు. నేను కొంచెం సేపే నా ప్రాసెస్ జరిగిన తర్వాత మొత్తం మా ఆయనే చూసుకున్నాడనమాట. ఇక్కడ చూసారా నా మిక్సీకి నేను గౌన్ ఏపిచ్చిన మా కన్నమ్మది. అది రావట్లేదు, ఊకే డస్ట్ పడుతుంది, ఊకే కడగడం అయితుందనేసి ఒక గౌన్ టైప్ అయితే వేసేసిన. భలే ఉంది, చిన్న బేబీలా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను రాఖీ ఓన్లీ మా అన్నకు మాత్రమే కడుతున్నా. మాకు బ్రదర్స్ ఉన్నారు, కానీ పెద్దనాన్న వాళ్ళ కొడుకులున్నారు గానీ అంతా ఎప్పుడు కట్టలేదు. నేను రాఖీ వరకైతే వెళ్ళలేదన్నమాట. ఓన్లీ మా అన్నయ్యకి కట్టేసి ఊకునేదాన్ని. ఇగ అదెందుకో అలవాటయిపోయింది. పెద్దగా దూరం ఇంకా చాలా మందున్నారు గానీ వాళ్ళు చాలా లాంగ్‌లో ఉంటారు, దగ్గరలో ఏముండరు. మా పిన్నికి కూడా ఇద్దరు పాపలే. ఇగ పెద్దమ్మలు వాళ్ళు ఎవరు మా అమ్మ వాళ్ళ తరపునైతే ఎవరు లేరు. కొన్ని ఫ్యామిలీస్ చూస్తా ఉంటా, వాళ్ళ ఇంట్లో ఎలా అంటే చాలా మంది బ్రదర్స్ ఉంటారు. పిన్ని వాళ్ళ ఇంటికి, పెదనాన్న వాళ్ళ ఇంటికెళ్ళి మరీ కడతా ఉంటారన్నమాట. నాకలా కట్టడం చాలా ఇష్టం, కానీ ఎవరు లేరు. సో ఒక్కడే అన్నయ్య కాబట్టి మా అన్నయ్యని కట్టేసి ఇగ లైట్ తీసుకుంటా. ఎందుకు ఉన్నారు కదా వెళ్ళొచ్చు కదా అంటే ఇగ కొన్ని మనం వెళ్ళట్లేము అంటే ఏదో ఒక రీజన్ ఉండే ఉంటది. సో అందుకని నేను వెళ్ళను, వాళ్ళు దగ్గరలో ఉండరు. పైగా దూరంలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు రమ్మనలేదు, మేమెప్పుడు పోలేదు, అందుకే వెళ్ళలేదన్నమాట. అలా ఉంటది. ఇక్కడ చూస్తున్నారా నా కన్నమ్మ ఏం చేస్తదంటే, తనకు మనం తినిపించాల్సిన అవసరం ఉండదు. ఏదైనా ఏ టిఫిన్ అయినా, దోస అయినా గానీ, ఇడ్లీ అయినా గానీ అట్లా ప్లేట్‌లో చిన్న చిన్నగా కట్ చేసి పెడితే తనే తినేస్తది ముద్దుగా. నన్ను అస్సలు ఇబ్బంది పెట్టదన్నమాట. కానీ ఇల్లంతా చెత్త చెత్త చేసి పడేస్తది. నేను ఊడ్చుకుంటూ నేనుండాలి. అట్లా ఉంటది. కానీ తినడం మాత్రం తనని మంచిగా తినేస్తది ముద్దుగా. ఎక్కువ తిండి విషయంలో ఇబ్బంది పెట్టదు నాకు. అది చూస్తున్నారు గదా మీరే. ఇప్పుడు నేను ఇడ్లీలన్నీ కట్ చేసి ప్లేట్‌లో పెట్టేస్తే తేపు కూడా తీసి తనే తినేస్తుంది. ఇక్కడ నేను మా చిన్న ఆడపడుచు రాఖీ కోసం ప్రిపేర్ చేస్తున్నానన్నమాట. వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుంది. చూసేయండి.
నేను ఇక్కడ వీడియో తీస్తున్నా, నేను కూడా పక్కన కూర్చోవాల్సింది, కాకపోతే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కదా, ఫోటో వీడియోలు అయితే కంపల్సరీ ఉండాలి కదా అనేసి నేను ఫోటోలు తీసుకుంటున్నా, వీడియోలు తీస్తున్నా. ఇక్కడ మా మహారాణిని చూడండి, అస్సలు కట్టనియట్లే, చాలా ఇబ్బంది పెడుతుంది అసలు. అక్కడ దీపం ఉంది కదా, దీపాన్ని పట్టుకుంటుంది, ఎక్కడ కాలిపోతుందని వాళ్ళ డాడీ టెన్షన్. వాళ్ళ డాడీ మనశ్శాంతిగా కట్టించుకుంటా లేడాడు, ఈమె సైడే ఉంది ధ్యాస అంతా. నేను ఇక నెక్స్ట్ ఫస్ట్ అయితే మా చిన్న ఆడపడుచు కట్టేసింది, నెక్స్ట్ మా అన్నయ్యకి నేను రెడీ అయ్యాక కడదాం అనుకున్నాను. ఎందుకంటే ఒకరు కట్టిన తర్వాత ఇంకొకరు కట్టాలి, ఫోటో తీయడానికి వీడియోస్ తీయడానికి ఎవరొకరు ఉండాలి కదా అనేసి అలా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట మేము. ఇక నేనైతే కట్టేస్తున్నా, రెడీ అయిపోయాను ఆల్రెడీ. నా పెళ్ళైనప్పటి నుంచి నేను ప్రతి ఇయర్ 2.5 years అయింది, 2 years లాస్ట్ ఇయర్ నేను కట్టలేదు. అదే రోజు మా ఆయన వాళ్ళ నాన్నమ్మ చనిపోయిందన్నమాట. అంతకు ముందు ఇయర్ కూడా ఇక్కడే కట్టాను, మా ఇంటికన్నా. అక్కడ అప్పుడు మా అన్నయ్య మా దగ్గరనే ఉండే, ఇప్పుడు కూడా మా దగ్గరనే ఉన్నాడు అనమాట కరెక్ట్ టైంకి. సో నాకు ఇంటికి వెళ్ళాల్సిన అవసరం వస్తలేదు రాఖీ టైంలో, కానీ వెళ్ళాలి. ఎందుకంటే ఏకంగా దాని కొరకే రాఖీ కట్టడానికి వెళ్తున్నా మా అన్నయ్యకనే ఆ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ ఉంటుంది. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆటోమేటిక్గా హ్యాపీనెస్ వచ్చేస్తుంది. కాబట్టి రాఖీ ఒక పండగకి వెళ్తున్నా, మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్తున్నా, హ్యాపీనెస్ ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట. బయటికి వెళ్దాం ఎటైనా తిరగడానికి అయితే ప్లాన్ అనుకున్నాం, కానీ వర్షం మాత్రం సహకరించట్లేదు. చాలా వర్షం పడుతుంది బయట. ఇక హైదరాబాద్లో వర్షం పడితే ఇక రోడ్లా ఉండవు కదా, సో ఎందుకు ఇబ్బంది అనేసి మా వారు ఇక వద్దులే అనేసిండన్నమాట. మళ్ళీ చిన్న పాప కదా, మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయితే అది ప్రాబ్లం అవుతుంది. ఇంట్లోనే మంచిగా కూర్చొని అందరం తినేద్దాం అనేసి చికెన్ తెచ్చుకొని పార్టీలాగా చేసుకున్నాం అన్నమాట. నాకన్నా మసా కట్టనిస్తలేదు, మా అన్నయ్యను ముట్టుకుంటేనే ఏడుస్తుంది, వద్దు నువ్వు ముట్టుకోవద్దు అనేసి ఏడ్చింది కొంచెం సేపు, చాలా సతాయించింది, అస్సలు ముట్టుకోనియట్లేదు. కట్టనియట్లేదు నన్ను అస్సలు. మా అన్నయ్య ఏమో చూడు, ఏమోకి ఎంత కొళ్ళు వచ్చేస్తుంది నన్ను ముట్టుకుంటే అంటున్నావు. కాలు మొక్కరా అంటే కాలు మొక్కట్లేదు మా అన్నయ్య, అవసరం ఆ కాలు మొక్కుడు అంటుండు. మా అన్నయ్యకు నాకు 1.5 year గ్యాప్ అన్నమాట. సో ఇప్పటి వరకు మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కానీ మళ్ళీ కలిసిపోతాం. అందుకే అవసరం ఆ కాలు మొక్కుడు అంటుండ అన్నమాట. సో లాస్ట్కి ఇలా చేసుకున్నాం మేము మా రాఖీ పండగ. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఇక రాఖీ అయిపోయాక అందరం కూర్చొని అయితే లంచ్ చేసేసినాం. అప్పటికే 12 అయిందన్నమాట. అందరూ ఒకేసారి కూర్చొని తినేసినాం, ఎవ్వరు వీడియో తీయలేదు. వీడియో మీద అంత ధ్యాస కూడా రాలేదన్నమాట, అంతా ఆకలితో ఉండే. ఫైనల్గా